శ్రీమాత్రే నమః. గురు పరంపరాతత్వంలో విరాజిల్లేటువంటి అమోఘవంతమైన శక్తియుక్తులు కలిగినటువంటి దేవాలయాల్ని మనం సందర్శించినప్పుడు, ఉదాహరణకు షిర్డీ సాయిబాబా ఆలయాన్ని దర్శించడానికి వెళ్ళినప్పుడు అక్కడ బాబావారు కూర్చొని తపస్సు చేసినటువంటి దివ్యవంతమైనటువంటి వృక్షరాజం ఉంది. ఆ వృక్షరాజమే వేప చెట్టు. ఆ వేప చెట్టు ఆకులు గనక మనం గనక అలా స్వీకరించినట్లయితే సహజసిద్ధమైనటువంటి లక్షణం లేక తీపిదనంతో ఉంటుంది ఆ వేప చెట్టు ఆకు అని. ఎందుచేత ఇంత శక్తి కలిగింది ఆ వేప చెట్టుకి అంటే, చేదు గుణాన్ని కూడా హరించేటువంటి దివ్యవంతమైన శక్తి సంపన్నత ఆ చెట్టు కింద కూర్చొని తపస్సు చేసినటువంటి ఆ గురు పరంపరాతత్వంలో దాగిన పరమార్థ లక్షణం. అది మహిమాన్వితమైనటువంటి వృక్షరాజ్యంగా మనం చెప్పుకుంటాం. అందుకే దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అక్కడ ఉన్నటువంటి వృక్షరాజ్యములకు కూడా దివ్యవంతమైన శక్తితత్వాలు ఉంటాయని గ్రహించి ఆ చెట్లు చుట్టూతా కూడాను ప్రదక్షిణములు నిర్వహించవలే. రావి చెట్టు, వేప చెట్టు కలిసి ఉన్నటువంటి అనేక ప్రదేశాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అలా గనక ప్రదక్షిణం గనక చేసినట్లయితే జన్మజన్మాంతరాల నుంచి వచ్చేటువంటి పాపాలన్నీ కూడా పటాపంచలైపోవడానికి ఆస్కారం ఎంతైనా ఉంటుంది ఈ మానవ జీవితంలో. అంటే ఈ సృష్టిలో పరమేశ్వరుడు ప్రసాదించినటువంటి ప్రతి ఒక్క దానిలో కూడా దైవత్వ లక్షణాలు కేంద్రీకరింపబడి ఉన్నాయి అనేటువంటి విషయాన్ని ఇక్కడ గుర్తిరుగుతూ, ఇక్కడ స్వామిని దర్శనార్థం వెళ్ళేటప్పుడు ఆ వేప చెట్టు చుట్టూతా కూడాను ప్రదక్షిణాలు చేసి తమ యొక్క గోత్రనామాలు చెప్పుకొని నమస్కృతాంజలు ఘటించి తరువాత ఆ దివ్యవంతమైనటువంటి విగ్రహ దర్శనం కోసం బయలుదేరి వెళ్ళటం వెనకాల అంతరార్థ లక్షణం పరిపూర్ణవంతమైనటువంటి జ్ఞాన ప్రకాశతత్వానికి తపస్సు చక్కటి యోగవంతమైన మార్గాన్ని ప్రసాదిస్తుంది. అదే ధ్యాన మార్గం. ధ్యానానికి నాంది పలికేది మంత్రోచ్చరణ అని అర్థం చేసుకుందామా మరి? సర్వే జనా సుఖినో భవంతు.